హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈ కొబ్బరి అని చూస్తున్నారా? నేను ఈరోజు సండే కాబట్టి కొబ్బరి పాలన్నం చేద్దాం అనుకున్నానండి. అందుకని మంచిగా కొబ్బరి ముక్కలు కడిగి పెట్టేసుకొని ఇలా మిక్సీకి పట్టేశాను. ఈ కొబ్బరి పాలన్నము చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనకు కొంచెం టైం ఉన్నప్పుడే ఇది చేసుకోగలుగుతాము. ఒక 2 కొబ్బరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేశాను. తర్వాత ఇలా మిక్సీకి పట్టి ఇలా మంచిగా పాలు తీసేసాను, వడగట్టేశాను. ఈ పాలని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఈ కొబ్బరి పాలన్నంలోకి వేసే పదార్థాలు అంటారా, అవన్నీ మనకి చాలా తెలిసినటివే. ఇలా ప్యాన్ పెట్టుకొని నేను కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసాను. తర్వాత కొంచెం ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చాను సిమ్లో పెట్టి. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత మనకి రుచికి కావాలనుకుంటే కొన్ని ఇవి మన క్యాషూ నట్స్, ముంతమాడు పప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పును కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇలా బాగా ఆయిల్లో మగ్గనిచ్చాను. తర్వాత నేను ఆనియన్స్ తీసుకున్నంత టమోటా భాగం తీసుకోలేదు. జస్ట్ వీటిని బాగా ఇలా అటు ఇటు రోస్ట్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక టమాటాను కూడా వేసేసాను. చూసారా ఎలా సాల్ట్, ఇలా మనకు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వీటితో పాటు వేసేసుకుంటే ఆనియన్లో నుంచి వాటర్ కూడా వచ్చి బాగా మగ్గుతుంది. ఇలా బాగా అటు ఇటు బాగా కదుపుతూ మంచిగా వేయించేసుకోవాలి. ఆయిల్లోనే ఈ ఆనియన్, పచ్చిమిరపకాయలు దీంతో బిర్యానీ ఆకు, ఇలాచీ ఇవన్నీ కూడా వేసేసాను. మంచిగా మగ్గిస్తున్నాను. చూసారా, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసాను. బాగా వేసేసి కదుపుతూ ఉన్నాను. ఇవన్నీ వేసి బాగా డీప్ ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత నేను లైట్గా అంటే ఆనియన్స్ 3-4 ఆనియన్స్ తీసుకుంటే టమోటా మాత్రం సింగిల్గా తీసుకున్నాను. మీరు ఈజీగా చేసుకునే బిర్యానీ లాగే ఉంటుంది. కాకపోతే అక్కడ చికెన్ యాడ్ చేస్తాము, ఇక్కడ అలాంటివి ఏమీ కాకుండా ఇలా కొబ్బరి పాలన్నం అంటే కోకోనట్ మిల్క్ రైస్ ఇట్లా మంచిగా అన్నీ వేసేసుకొని బాగా కలిపిన తర్వాత మనము ముందుగానే బియ్యం కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి పాలని 1కి 2 అంటే ఒక గ్లాసు బియ్యం అయితే దానికి 2 గ్లాసుల కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు మన దగ్గర సరిపోయినన్ని వచ్చాయనుకోండి, వేసుకోండి. లేదు అంటే అడిషనల్గా వాటర్ కూడా మనము కలిపేసుకోవచ్చు. 1కి 2 మనం పలావ్కి ఏ విధంగా అయితే 1కి 2 వేసుకుంటామో ఈ యొక్క కొబ్బరి పాలన్నం కూడా 1కి 2 వేసుకోవచ్చు. చాలా మంచిది, పిల్లలందరికి కూడా చాలా హెల్తీగా ఉంటారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్ వాటర్లో. చూసారా, నేను లైట్గా ఒక టమోటా వేసేసాను. తర్వాత ఈ కొబ్బరి పాలని బాగా కింద మనకు అడుగు అంటకుండా ఇలా మంచిగా తిప్పాను. తర్వాత బియ్యం కూడా వేసేసాను. ఈ కొబ్బరి పాలను బాగా తిప్పి కడాయిలో కడిగాను. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాము. ఇలా బియ్యం మంచిగా శుభ్రంగా కడిగిన బియ్యం తీసుకొని వేసేసుకున్నాను. అన్నట్టు చెప్పడం ఇంకొకటి, మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉన్న కొత్తిమీర వేసుకోండి, పుదీనా అవైలబుల్గా పుదీనా ఉన్న వేసుకోండి. ఏది వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరి పాలతో మంచిగా బియ్యం కానీ అందులో వేసేటివి ఏమైనా కూడా చాలా రుచిగా మనకి కుక్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో బలంగా కూడా ఉంటుంది.
ఈ యొక్క అంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఆ కొబ్బరికాయని తీసుకొని కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆ విధంగా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మిక్సీకి పట్టుకోవడం, స్ట్రైనర్తో నుంచి ఆ మంచిగా పాలు తీసుకోవడం. చూసారా, ఇంకా కుక్కర్ పెట్టేశాను. మంచిగా కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను. తర్వాత మంచిగా రైస్ ఎలా అయిందో చూడండి. జస్ట్ 3 విజిల్స్ మాత్రమే పెట్టానండి. మంచిగా రైస్ తీసుకొని పక్కకి తీసేసుకున్నాను. రైస్ని ఇలా మంచిగా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈ రైస్ని మంచిగా చికెన్తో కానీ ఏదైనా మంచి ఒక కారంగా ఉండే పికిల్తో కానీ